హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయేది ఆల్రెడీ మీకు తెలిసిందే, హల్వా. ఎందుకంటే మీరు ఎదుర చూశారు కదా బ్యానర్. హల్వా హల్వా అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరుంటారు ఫ్రెండ్స్? దీనికి కావాల్సింది ముందుగా కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ ఏ షాప్లో అడిగినా ఇస్తారు ఫ్రెండ్స్ కార్న్ఫ్లోర్. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏ ఉంటే అవి, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అలాంటివి ఏమున్నా సరే డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకోండి. తర్వాత ముఖ్యంగా కావాల్సినవి ఫ్రూట్స్. ఎందుకంటే నేను ఈరోజు చేయబోయేది ఫ్రూట్ హల్వా కాబట్టి. ఫ్రూట్స్ విడిగా ఇస్తే పిల్లలు ఎక్కడ తింటున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు పిల్లలు చాలా అల్లరి చేస్తూ అసలు ఫ్రూట్స్ అనేవి సరిగ్గా తినట్లేదు. కానీ ఇలా హల్వా చేసిస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఫ్రెండ్స్. మనం బతిమలాడాల్సిన పని కూడా లేదు. ఫ్రూట్స్ విడిగా ఇస్తే తిన్న పిల్లలు కూడా ఈ హల్వా చేసి పెట్టండి. ఎమ్మీగా ఉండే ఈ హల్వాని చాలా ఇష్టపడి తినేస్తారు. దీనికి కావాల్సినవి ఫ్రూట్స్ నీట్గా కడిగేసి ముక్కలు చేసుకోండి. తర్వాత ఒక గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని, ఏ స్వీట్కైనా ముందు ఏం చేస్తాం ఫ్రెండ్స్, నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుంటాం. అది మనం పాయసం చేసేటప్పుడు కూడా అదే చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే సేమ్. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. అది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటాయి. సో ముందు వేయించుకుంటే అవి చక్కగా మంచి కలర్లో కనిపిస్తాయి అన్నమాట. అందుకనే ముందు వేయించుకోవాలి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకున్న తర్వాత అవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవి మాడినవి అంటే మన టేస్ట్ పాడైపోతుంది ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిందే. అందుకని కొంచెం కేర్ఫుల్గా వేయించుకోండి ఫ్రెండ్స్. కొంచెంసేపు అవి వేయించిన తర్వాత అవి కొంచెం కరకరలాడే వరకు కొంచెం వేయించుకుని వాటిని పక్కన తీసుకుని పెట్టుకోవాలి. అది అందరికి తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో అవి కొంచెం వేగిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోయాలి. వాటర్ పోసి ఆ కార్న్ఫ్లోర్ అంతా కొంచెం కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఎందుకంటే దానికి గడ్డగట్టే అవకాశం ఉంది. అందుకని వాటర్లో మొత్తం ఆ కార్న్ఫ్లోర్ అంతా కరిగేంత వరకు కూడా స్పూన్తో చక్కగా మిక్స్ చేయాలి. దాన్ని ఆ నెయ్యి ఉంది కదా, మనము డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత మిగిలిన నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పోసేసి గడ్డలు కట్టకుండా, పొయ్యంగానే కొంచెం గడ్డలు కట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం స్పూన్తో గరిటెతో కానీ బాగా స్మాష్ చేయాలి దాన్ని. అది ఉడికే కొద్దిగా కొంచెంగా ఆ గడ్డలు అనేవి కరుగుతూ చాలా జ్యూసీ ఫామ్లో వచ్చేస్తుంది అనమాట. జ్యూసీ ఫామ్ అంటే కొంచెం గుజ్జుగా అనిపిస్తుంది అనమాట. అది హల్వా అంటేనే కొంచెం గుజ్జు టైప్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. కలర్ఫుల్గా కనిపించింది అంటే పిల్లలు ఆటోమేటిక్గా చాలా ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం మన ఇష్టం, మన ఇంట్లో ఏ కలర్ ఉంటే కనుక ఆ కలర్. ఫుడ్ కలర్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ. రకరకాల కలర్స్ ఉంటాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో అండ్ పచ్చ, గ్రీన్ అలా ఉంటాయిగా. మీకు ఇష్టమైన కలర్ తీసుకుని కొంచెం ఒక సరిపడా తీసుకుని, కొంచెం మీకు ఎంత కలర్ అయితే కావాలనుకుంటున్నారో అంత కలర్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి కలిపేసి ఈ మిశ్రమంలో పోసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అదంతా కలిసేంత వరకు కూడా బాగా తిప్పాలి ఫ్రెండ్స్. అదంతా గడ్డగట్టకుండా ఈ కలర్ అంతా ఆ హల్వాకి అంతా పట్టేయాలి ఫ్రెండ్స్. అలా తిప్పుతూ అది అంతా కూడా గడ్డలు లేకుండా చాలా ఫైన్గా, చాలా బాగా ఆ హల్వా స్ట్రక్చర్ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గడ్డలు కట్టేస్తాయి. ఇది ఎక్కువ కొంచెం గరిటతో తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం ఒక పావు గంట టైం తీసుకున్నారంటే వేడి హల్వా, చాలా టేస్ట్ అయిన హల్వా, ఫ్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. సో అప్పటి వరకు అలా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. కొంచెం అలా గడ్డ కట్టే అవకాశం లేకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ దగ్గరకు వచ్చేస్తుంది హల్వా. ఆ హల్వా దగ్గరకు వచ్చేసాక దాని టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మనము కొంచెం ఆ పని మీద ఉండాలన్నమాట, ఎటు వెళ్ళకూడదు పక్కకి. అందుకని కొంచెం కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్. హల్వా అనేది కేర్ఫుల్గా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే గడ్డలు కట్టేసి ఆ టేస్టే బాగోదు. ఇప్పుడు పంచదార యాడ్ చేయాలి ఫ్రెండ్స్. పంచదార అనేది ఏంటంటే మన స్వీట్నెస్కి ఎంత కావాలి, మనం ఎంత స్వీట్నెస్ తింటాము అనే దాన్ని బట్టి వేయాలి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీరు చేసే హల్వా క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా కొంచెం ఆ స్వీట్నెస్, ఆ పులుపు అనేది ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. పంచదార అనేది కొంచెం అది దగ్గరకు పడేంత వరకు కూడా పంచదార అంతా కరిగి కొంచెం ఆ జిగురు అంతా కూడా, ఆ స్వీట్నెస్ అంతా ఆ పిండిలో కలిసిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం ఉడుకుతూ ఉంటే ఆ స్వీట్నెస్ అనేది ఆ హల్వాకి బాగా పట్టి టేస్ట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు నా వీడియో చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ అదే కావాలని అడుగుతారు ఫ్రెండ్స్. ఇది నిజం ఫ్రెండ్స్.
నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు, నా వీడియో కోసం అసలు చెప్పట్లేదు. ఒకసారి మీరు టేస్ట్ చేయండి, చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకునే హల్వా ఫ్రెండ్స్. ఆ తర్వాత అది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. హల్వా అనేది ఎంత ఉడికితే అంత స్ట్రక్చర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అది లేకపోతే పచ్చి వాసనగా తినబుద్ధి కాదు. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలన్నా కూడా మనం ఎంత ఉడకబెట్టే దాన్ని బట్టి ఆ హల్వా స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అది కొంచెం ఎక్కువ నిల్వ ఉండేలాగా అవుతుంది. సో బాగా ఉడకాలి ఫ్రెండ్స్. అలా ఉడికిన తర్వాత మనం అది దగ్గరకు వచ్చేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే కనుక మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేస్తూ ఉండొచ్చు. నేనైతే నెయ్యి తక్కువ తింటాము కొంచెం, అందుకని నేను కొంచెం సరిపడనే వేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఆ హల్వాలో వేసేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన ఆ పిండిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మా పిల్లలు ఎంతవరకు తింటారు అనే దాన్ని బట్టి, మీ పిల్లలు బట్టి వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తక్కువ కావాలనుకుంటే కనుక, హల్వా ఎక్కువ కనిపించాలి అనుకుంటే కనుక తక్కువ వేసుకోండి. లేదు మాకు ఫ్రూట్స్ ఎక్కువ తినాలి మా పిల్లలు అనుకుంటే కనుక ఎక్కువ వేసుకోండి. సో దాన్ని బాగా కలపాలి. ఫ్రూట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు గ్యాస్ స్టవ్ మీద ఉంచకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. అది ఉడకడం వల్ల అవి కొంచెం టేస్ట్ అనేది కోల్పోతాయి. అందుకని ఎక్కువసేపు మాత్రం గ్యాస్ మీద ఉంచకండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం అట్లా ఇట్లా కలిపేసేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకకూడదు గ్యాస్ మీద, టేస్ట్ మారిపోతుంది అనమాట. అందుకని కొంచెం పచ్చిగానే ఉండాలి. ఫ్రూట్సే కాబట్టి మనం ఎలా ఉన్నా తినేస్తాం కాబట్టి. కాకపోతే ఇది ఇట్లా చేయడం వల్ల పిల్లలకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని అలా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి గ్యాస్ మీద కలిపి ఉంచండి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో కలిపేసి మొత్తం కలిసేలాగా కలయబెట్టుకోండి. ఇది కొంతసేపు పక్కన పెట్టేసుకుని కావాలంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుని తింటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలన్నంత కోరికగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంత టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టి, మీ పిల్లల్ని ఈ వేసవకాలంలో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి బలంగా తయారు చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూల్ టైంలో మనం ఎలాగో హడావిడిగా ఉంటాం, వాళ్ళని హడావిడిగా తయారు చేస్తాం. ఇప్పుడు సమ్మర్లో ఈ ఖాళీ డేస్లో అయినా సరే వాళ్ళకి ఇలాంటి ఆహారాలు ఇస్తే వాళ్ళు కొంచెం హెల్తీగా బాగా చదువుకోగలుగుతారు ఫ్రెండ్స్. వాళ్ళకి మంచి హెల్తీనెస్ అనేది ఉంటుంది. ఒంటి పుష్టి ఉంటేనే ఫ్రెండ్స్ జ్ఞానం అనేది కూడా వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు, సంపాదించగలుగుతారు. ఇది ఫ్రెండ్స్ హల్వా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.